ఏలూరు జిల్లా పోలవరంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కేంద్ర జలసంఘం పరిశోధన విభాగం ఎక్స్ ఆఫీషియల్ సభ్యుడు ఆదిత్య శర్మ, చీఫ్ ఇంజనీర్ బక్షి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి రఘురాంతో కూడిన ఈ టీం ప్రాజెక్టు నిర్మాణ తీరును పరిశీలించనుంది. ఇప్పటికే సెంట్రల్ టీం రాష్ట్ర జలవనరుల శాఖ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లతో భేటీ అయింది. కేంద్రం ఆమోదించిన డిజైన్ల ఆధారంగా పనుల పురోగతిపై చర్చిస్తోంది. అనంతరం డయాఫ్రామ్ వాల్ గ్యాప్ 1-2 ఈసీఆర్ఎఫ్ నిర్మాణాలను పరిశీలించనుంది కేంద్ర బృందం. ఏలూరు జిల్లా పోలవరంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కేంద్ర జలసంఘం పరిశోధన విభాగం ఎక్స్ ఆఫీషియో సభ్యుడు ఆదిత్య శర్మ, చీఫ్ ఇంజనీర్ బక్షి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి రఘురాంతో కూడిన ఈ టీం ప్రాజెక్టు నిర్మాణ తీరును పరిశీలించనుంది. ఇప్పటికే సెంట్రల్ టీం రాష్ట్ర జలవనరుల శాఖ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజనీర్లతో భేటీ అయింది. కేంద్రం ఆమోదించిన డిజైన్ల ఆధారంగా పనుల పురోగతిపై చర్చిస్తోంది. అనంతరం డయాఫ్రామ్ వాల్ గ్యాప్ 1-2 ఈసీఆర్ఎఫ్ నిర్మాణాలను పరిశీలించనుంది కేంద్ర బృందం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను, రైట్ ఉన్న ఏలూరు జిల్లా పోలవరాన్ని కేంద్ర బృందం అయితే సందర్శించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రభుత్వం వచ్చి ఇప్పటికే సంవత్సరం 8 నెలలు కావస్తున్న కూడా ఇప్పటికే పలుసార్లు పోలవరానికి కేంద్ర బృందం సందర్శించడం అయితే కూడా జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ తీరును పరిశీలించుకొచ్చిన కేంద్ర బృందం ఇప్పటికే ఒక నివేదికని సమర్పించే దిశగా కూడా కేంద్రానికి ముందడుగులు వేస్తుందని చెప్పొచ్చు. దీంట్లోనే భాగంగా పరిశోధన విభాగంలో ఎక్స్ఫీషియో సభ్యుడు ఎవరైతే ఉన్నాడో ఆదిత్య శర్మ, అదేవిధంగా కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీరు బక్షి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సబ్జెక్టు కార్యదర్శి అయిన ఎం రఘురాము, క్వాలిటీ కంట్రోల్ విభాగం సి శేషబాబు కూడా ఈ తదితరులందరూ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించే పనిలో అయితే కూడా నిమగ్నం అయితే ఉన్నారు. ప్రాజెక్టులో కీలక నిర్మాణాలైన డయాఫ్రామ్ వాల్, అదేవిధంగా గ్యాప్ 1-2 ఈసీఆర్ఎఫ్ నిర్మాణాన్ని కూడా పరిశీలించిన బృందం మధ్యాహ్నం కూడా నివేదిక అంటే కేంద్రం అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ ఇంజనీర్లతోనూ అదేవిధంగా రెవెన్యూ సిబ్బందితో వీళ్ళందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం అయితే కూడా ఎక్కడి వరకు పనులు అయినవి, ఇంకా ఎంత పనులు ఉన్నాయి అంటే ఇప్పటికే కేంద్రం కొంత డబ్బు రిలీజ్ చేయడంతో కూడా ఈ నేపథ్యంలో కూడా ఏదైతే గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో జనవల్ శాఖ అయితే నరసింహమూర్తి, పోలవరం ఎస్కే రామచంద్రరావు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా పమ్మితో సమావేశ కేంద్ర బృందం అయ్యే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మొత్తాన్ని చూసుకుంటే కేంద్ర జలసంఘం ఆమోదించిన డిజైన్ల ఆధారంగా పనుల పురోగతిపై రాష్ట్ర జనవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో చర్చించనున్న కేంద్ర బృందం అని చెప్పని ఇప్పటికే అధికారికంగా ప్రకటించమైంది. సువర్ణ. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ భాను.